మామూలుగా బ్యూటీషియన్ అనగానే అబ్బాయిలు గుర్తుకొస్తారు. అంటే మామూలుగా ప్రొఫెషనల్గా అబ్బాయిలు ఉంటారు సినీ ఫీల్డ్లో, సీరియల్లో కానీ. అంటే ఈ మధ్య అమ్మాయిలు వస్తున్నారు. అబ్బాయిలు కూడా ఎవరైనా మీ దగ్గరకు వచ్చి నేర్చుకున్నట్టుగా ఏమైనా ఉందా? అబ్బాయిలు వచ్చి నేర్చుకున్నారు, బట్ కొందరు వచ్చారు. మరి ఎక్కువ మెంబర్స్ అనేది రాలేదు, బట్ వచ్చినప్పటికీ వచ్చారు. బట్ ఇప్పుడు అబ్బాయిలే ఆ రంగంలో ఉన్నారని ఒకప్పుడు కాదండి, ఇప్పుడు కూడాను. ఒకప్పుడు కూడా అమ్మాయిలు ఉన్నారు, బట్ అమ్మాయిలంతా బయటికి ఫోకస్ అవ్వలేదు. వీళ్ళు ఉన్నారు అని చెప్పేసి. అబ్బాయిలది అయి ఉండొచ్చు, బట్ అమ్మాయిలు కూడా ఎప్పటి నుంచో కూడా ఫీల్డ్లో మంచి ప్రొఫెషనల్ ఆర్టిస్ట్గా ఉన్నారు, బ్యూటీషియన్గా ఉన్నారు, ఒక కాస్మెటాలజిస్ట్గా ఉన్నారు, ఇలా ఎన్నో ఫీల్డ్లో ఉన్నారు. అంటే మామూలుగా ఇప్పుడు మీరు అంటే ఈ తరం వాళ్ళు నేర్చుకోవడానికి మీరు ఒక అకాడమీ పెట్టిర్రు. మీకు 11 years 12 years ఎక్స్పీరియన్స్ అంటున్నారు. అంటే ఆ రోజుల్లో మీకు ఏమన్నా అకాడమీ ఉందా, లేదంటే ఒక సీనియర్ బ్యూటీషియన్ దగ్గరికి వెళ్ళి మీరు నేర్చుకున్నారా? మాకు అకాడమీ ఉందండి. ఉందా? నేను నా స్టార్టింగ్లో నేను లెర్నింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు నేను ఒక అకాడమీకి వెళ్ళి నేర్చుకున్నాను. అక్కడి నుంచి నేర్చుకొని కొన్ని గైడెన్స్ తీసుకొని ఎన్నో సెమినార్స్కి అటెండ్ అయ్యాము. సో ఒక సెలూన్ మేనేజ్మెంట్ అంటే ఏంటి, ఒక క్లయింట్ని ఎలా రిసీవ్ చేసుకోవాలి, తనకున్న ప్రాబ్లమ్స్ని ఎలా రెక్టిఫై చేయాలి, సో ఇలాంటివన్నీ నేర్చుకున్న తర్వాతనే ఇక్కడ నేను అకాడమీ స్టార్ట్ చేయడం జరిగింది. ఇది కూడా విత్ ISO సర్టిఫికేషన్తోనే నేను మీకు స్టూడెంట్స్కి అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది.